అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. టింగ్ అని మెసేజ్ సౌండ్కి మూసిన కళ్ళు తెరిచి తన ఫోన్ వైపు చూసింది. గుడ్ నైట్ బుజ్జమ్మ, స్వీట్ డ్రీమ్స్ అని ఉన్న మెసేజ్ చూసి చిన్నగా నవ్వి తను కూడా గుడ్ నైట్ అని మెసేజ్ చేసి ఫోన్ ఆఫ్ చేసింది. ఆ ఒక్క మెసేజ్ వల్ల ఆ రోజు తన వర్క్ స్ట్రెస్ మొత్తం మర్చిపోయి హాయిగా నిద్రపోయింది. బాల్కనీలో గజానికి అడుగు వేస్తూ ఎవరికో కాల్ చేస్తున్నాడు యశ్వంత్. అవతల వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయడం లేదేమో అసహనంగా. ప్లీజ్ లిఫ్ట్ ద కాల్ ఇష్యూ అంటూ బాల్కనీ రీలింగ్ గట్టిగా ఒక పంచి ఇచ్చి కాల్ కట్ చేసి జాగింగ్కి వెళ్ళిపోయాడు యశ్వంత్. అప్పుడప్పుడే తెల్లవారుతోంది అని సూచికగా లేలేత కిరణాలు ఆమె మోముని తాకగానే ఆ వేడిని కూడా తాడలేను అన్నట్లు మొహంకి దిండు అడ్డు పెట్టుకుంది ఆమె. అలుపు లేకుండా మొత్తుకుంటున్న ఫోన్ తన నిద్రను డిస్టర్బ్ చేయడంతో దాని పీక నొక్కి తనతో పాటు దానికి కూడా బ్లాంకెట్ కప్పి బజ్జో పెట్టింది ఈ బుజ్జమ్మ. అప్పటి వరకు చెవి కోసిన మేకలాగా అరిసి ఫోన్ సైలెంట్గా ఉండడంతో కళ్ళు తెరిచి చూసి అది ఎవరి కాల్ అని తెలియగానే, ఓనో ఈరోజు సండేనా, నేను అస్సలు వీడి కాల్ లిఫ్ట్ చేయను అని బెడ్ మీద కూర్చుని తల పట్టుకొని పైకి చూస్తూ, ఎందుకు స్వామి ఇలాంటివన్నీ నాకే జరుగుతాయి, ఇది చాలా అన్యాయం, ఒక ఆడపిల్లగా ఇంకా అన్యాయం, ప్లీజ్ నా వల్ల కాదు అనుకొని డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. జాగింగ్ నుంచి వచ్చి హాల్లో కూర్చుని షూ తీస్తూ, మమ్మీ నీ బుజ్జికి ఫోన్ చెయ్యి, తను నా కాలు లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు యశ్వంత్ అరుస్తూ. అది నీ కాల్ లిఫ్ట్ చేయకపోతే నేనేం చేయాలి, మీ ఇద్దరి మధ్యకి నన్ను లాగండి, దానిని సండే ఇంటికి రమ్మంటే నేను నిద్రపోవాలి రాను అంది. ఏదో నిద్ర కోసమే పుట్టినట్టు రాక్షసి. నేను దాని మీద అలిగాను, నాకు చెప్పకు అంది అరుణ యశ్వంత్కి కాఫీ కప్పిస్తూ. మమ్మీ ఇద్దరూ టైం చూసి ఆడుకుంటున్నారు కదూ, నాకు టైం వస్తుంది, అప్పుడు చెబుతా మీ పని అని మళ్ళీ బుజ్జమ్మ అని ఉన్న నెంబర్కి కాల్ చేశాడు. మళ్ళీ అటు నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో ప్లీజ్ మా అంటూ వాళ్ళ అమ్మ వైపు చూశాడు యశ్వంత్. ఇప్పటికే నీ మాటలు చాలా విన్నాను, ఇది మీ డాడీ డెసిషన్, నేనేం చేయలేను, నువ్వు త్వరగా రెడీ అయ్యి వెళ్ళు, తను నీ కోసం హోటల్లో వెయిట్ చేస్తుంటుంది అంది అరుణ. సడన్గా పెళ్లి చూపులేంటి, నువ్వైనా డాడీకి చెప్పాల్సింది, నాకు అమ్మాయిలతో ఎలా ఉండాలో తెలియదు, ఏం మాట్లాడను అన్నాడు యశ్వంత్. బుజ్జమ్మతో బాగానే ఉంటావుగా, అలానే అనుకుని ఈ అమ్మాయితో కూడా మాట్లాడు అంది అరుణ. అది వేరు ఇది వేరు, మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అని మోకాళ్ళ మీద ఉన్న మోచేతులు ఆనించి తలలో వేళ్ళు పెట్టి జుట్టు వెనక్కి అనుకుంటూ ఉన్నాడు యశ్వంత్. చీ నోర్మై, నీ పెళ్లి చూపులకి పెళ్లి కాని ఒక ఆడపిల్లలాగా అది ఎలా వస్తుంది, నువ్వు మరీ ఈ మధ్య ఆడపిల్ల కన్నా ఎక్కువ చేస్తున్నావు, వెళ్ళి రెడీ అయ్యిరా, టిఫిన్ రెడీ చేసా, మీ డాడీ కూడా వచ్చే టైం అయ్యింది, ఈ కాఫీ ఎలానో చల్లగా అయి ఉంటుంది అని కప్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళారు అరుణ. మమ్మీ అది నా ఫ్రెండ్, దాని దగ్గర నాకు సిగ్గేంటి, నువ్వు కాల్ చేసి చెప్పు, నాతో పాటు రమ్మని అంటూ యశ్వంత్ కూడా కిచెన్లోకి అరుణ వెనకాలే వెళ్ళాడు. ఏంటి డేరింగ్ అండ్ డాషింగ్ యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ యశ్వంత్కి ఆడపిల్లని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు అంటే నవ్వుతారు అన్నాడు శ్రీకాంత్ వర్మ అప్పుడే వాకింగ్ నుండి వచ్చి వీళ్ళ మాటలు విని. వాళ్ళ డాడీ మాట వినడంతోనే సైలెంట్ అయ్యాడు యశ్వంత్. వాళ్ళ అమ్మ వైపు చూశాడు బేలగా. నేనేం చేయలేను అన్నట్టు చూడడంతో మొహం ముడుచుకుని తన రూమ్లోకి వెళ్ళి వస్తే, బుజ్జి నిన్ను ఎలానా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలా చేయాలో నాకు బాగా తెలిసే అని అనుకుని తన చేతిలో ఉన్న మొబైల్ పక్కన పడేసి వేరే ఫోన్ తీసి మిస్ ఇషిత అనే నెంబర్కి కాల్ చేశాడు. స్నానం చేసి వచ్చి దేవుడి దీపం పెట్టి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చి హాల్లో కూర్చుని ప్రశాంతంగా తాగుదామని అనుకునేలోపు తన ఫోన్ రింగ్ అవడంతో ఆ పేరు చూసి గబగబా చీర కొంగుతో చేతులు తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేసి, హలో సార్, గుడ్ మార్నింగ్ అంది ఇషిత అలానే స్ట్రైట్గా లేచి నిల్చుని. గుడ్ మార్నింగ్, ఈరోజు నా షెడ్యూల్ ఏంటి అసిస్టెంట్ గారు అన్నాడు యశ్వంత్ వెటకారంగా. ఇషిత కళ్ళు పెద్దవి చేసి కింద పదివి లోపలికి మడతపెట్టి, సచ్చినోడా కావాలనే వెటకారం అని లోపల అనుకొని, సార్ ఈరోజు సండే సార్, మీరు మర్చిపోయారేమో సార్ అని సాగదీసి మరీ చెప్పింది ఇషిత. సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని, ఆ సంగతి నాకు తెలుసు కానీ నీ బుర్రకి ఎక్కువ పదును పెట్టకు, ఈరోజు షెడ్యూల్ నేను చెబుతాను, నువ్వు ఎస్ఎస్ చెయ్యి, ఏంటి అర్థమైందా అని కొంచెం గట్టిగా చెప్పాడు యశ్వంత్. ఆ వాయిస్లోని బేస్కి ఉలిక్కిపడి ఓకే సార్ అంది ఇషిత. కాలు మీద కాలు తీసి స్ట్రైట్గా కూర్చుని, ఈరోజు ఒక హోటల్లో నాకు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి నాతో పాటు నువ్వు కూడా రావాలి, అది నా అసిస్టెంట్గా అన్నాడు యశ్వంత్. సార్ నాకు డౌటు అడగనా అంది ఇషిత చాలా మెల్లగా. నీకు డౌట్ రాకపోతే ఆశ్చర్యం కానీ అందులో షాక్ ఏముంది వస్తే అన్నాడు యశ్వంత్. క్లోజెట్ ఓపెన్ చేసి టవల్ తీసుకుని భుజాన వేసుకుని, అంటే సార్ అది మీ మీటింగ్ మీ పర్సనల్ ఆర్ అఫీషియల్ అని నసిగింది ఇషిత. అది నా పర్సనల్ ఆర్ అఫీషియల్, ఏ మీటింగ్ అయినా నువ్వు ఏ పని ఎనీ టైం నా పక్కనే ఉండాలి, డూ యూ అండర్స్టాండ్ అన్నాడు యశ్వంత్ షవర్ ఆన్ చేసి. సార్ ఆ వాటర్ సౌండ్ ఏంటి సార్, మొక్కలకి నీళ్లు పడుతున్నారా అంది ఇషిత ఫోన్లో నీళ్ల సౌండ్ వినపడడంతో. లేదు స్నానం చేస్తున్నా,
వీపు రుద్దడానికి ఎవరూ లేరు. నువ్వు ఖాళీ అయితే అన్నాడు యశ్వంత్ జుట్టులో వేళ్లను పెట్టి వెనక్కి అనుకుంటూ. ఆవు చిచి, సిగ్గులేదు వెదవ, స్నానం చేస్తూ నాతో మాట్లాడుతున్నాడు అని లోపల తిట్టుకుని లొకేషన్ షేర్ చేయండి చాలు బై అని కాల్ కట్ చేసింది ఇషిత. ఓయ్ ఉండవే, నీతో ఇంకా మాట్లాడాలి అంటూ యశ్వంత్ అనేలోపు కాల్ కట్ అవ్వడంతో నవ్వుతూ నాకు తెలిసే రాక్షసి, నీతో ఎలా మాట్లాడాలో అనుకున్నాడు యశ్వంత్. దేవుడా, వీడేంటి ఇలా తయారయ్యాడు? వీడి వేషాలు చూసి నేనే ముందు ఓపెన్ అయ్యేలా ఉన్నాను. వామ్మో, ఇంకేమైనా ఉందా అలా జరిగితే? నేను ఇలా చేస్తే ఆంటీ అంకుల్ నా మీద పెట్టుకున్న నమ్మకం నేను పోగొట్టుకోలేను. వీడి ప్రేమ దక్కకపోయినా భరించగలను, కానీ నాకంటూ మిగిలిన ఈ ఫ్యామిలీని దూరం చేసుకోలేను అంటూ తన 5 ఏళ్ల వయసులో యశ్వంత్ వాళ్ళ ఫ్యామిలీతో తను ఉన్న ఫోటో చూస్తూ గతంలోకి వెళ్ళింది ఇషిత మనసు. ఇషిత వాళ్ళ తల్లిదండ్రులు తన 5వ ఏట ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో బంధువులు ఆడపిల్ల అనగానే బరువుతో కూడిన బాధ్యతగా భావించి ఇషిత వాళ్ళకి ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేసి వాటిని ఇషిత పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో జాయిన్ చేశారు. బంధువులుగా వాళ్ళు ఇషితకి చేసిన మంచి ఏదైనా ఉంది అంటే ఇషితను ఈ స్కూలులో జాయిన్ చేయడమే. 10 ఏళ్ల వయసు ఉన్న యశ్వంత్ పుట్టినరోజు అవ్వడంతో ఆ స్కూలులో చాక్లెట్స్, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆ స్కూల్ గార్డెన్లో బెంచ్ మీద మూలగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఇషితను చూసి తనని ఏమని పిలవాలో అని ఆలోచించి బుజ్జమ్మ అంటూ తన ఎదురుగా వెళ్ళి నిల్చుని తన చేతిలో ఉన్న చాక్లెట్స్ ముందుకి ఉంచాడు యశ్వంత్ తీసుకోమన్నట్లుగా. వాటి వైపు యశ్వంత్ వైపు ఒకసారి చూసి, నేను నీకు తెలుసా, నన్ను బుజ్జమ్మ అని పిలిచావు అంది ఇషిత. ఆ పిలుపు తన తల్లిదండ్రులను గుర్తు చేయడంతో ఆహా తెలీదు అని పెదవి విరిచి పక్కనే కూర్చుని తన వైపుకు తిప్పుకుని, నువ్వు చాలా పుజ్జిగా బూరెల్లాంటి బుగ్గలతో ఈ పింక్ ఫ్రాక్లో చాలా బాగున్నావు, అందుకే అలా పిలిచాలి అనిపించి పిలిచాను. ఏ నీకు నచ్చలేదా? సరే, నచ్చకపోతే నీ పేరేంటో చెప్పు, అలానే పిలుస్తాను అన్నాడు యశ్వంత్ ఇషిత చేతులు పట్టుకుని. ఆహా ఇలానే పిలువు, నువ్వు ఇక్కడే ఉంటావా, నువ్వు నాకు బాగా నచ్చావు అంది కనురెప్పలు టపటపామని ఆర్పుతూ. నేను ఇక్కడ ఉండను, ఒక పని చేద్దాం, నువ్వే మా ఇంటికి వచ్చేయి, మనం కలిసి ఉండొచ్చు అన్నాడు ఇషిత మాటలకి నవ్వుతూ. నేను రాను, అయితే నువ్వు నాతో ఉండవుగా, నువ్వు నాకు వద్దు అని బెంచ్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఇషిత చెయ్యి పట్టుకుంది అరుణ. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్నదై, సరే బుజ్జమ్మ, నువ్వు మా ఇంటికి రావు, వాడు ఇక్కడ ఉండడు, అయితే ఒక పని చేద్దాం, నువ్వు హాలిడేస్ అప్పుడు మా ఇంటికి రా, వాడు ప్రతి సండే నీకోసం ఇక్కడికి వస్తాడు, నీ డీల్ ఓకేనా నీకు అంది అరుణ ఇషిత మొహం దోసిలిలోకి తీసుకుని. ఓ డబుల్ ఓకే ఆంటీ అని అరుణ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అందంగా నవ్వింది ఇషిత. ఇక అంతే, వాళ్ళే తన ప్రపంచం అయిపోయారు ఇషితకి. వాళ్ళు తనని ఎంత ప్రేమగా వాళ్ళ సొంత మనిషిలాగా చూసుకున్నా తన హద్దులు దాటకుండా వాళ్లతో ఒక్క మాట అనిపించుకోకుండా బాగా చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడింది. యశ్వంత్కి ఇషిత వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయడం ఇష్టం లేక తన అసిస్టెంట్గా అపాయింట్ చేశాడు. అదే ఇషితకి ఇబ్బందిగా మారింది. తెలిసి తెలియని వయసులో తన నుంచి వచ్చిన మాట నువ్వు నాతోనే ఉంటావా అని అడిగినా అది తన మనసులో నాటుకుపోయింది. తన వయసుతో పాటుగా అది ప్రేమగా మారిపోయింది. ఇలా తన ప్రేమను బయటపెట్టి వాళ్ళని దూరం చేసుకోలేను అని తన ప్రేమను తన మనసులోనే దాచేసి అరుణ ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నచ్చలేదు అని ఇప్పట్లో పెళ్లి వద్దే అని దాటవేస్తూ వస్తోంది ఇషిత ఇంతకాలం నుంచి. ఫోన్లో మెసేజ్ సౌండ్ విని తన ఆలోచనల నుండి బయటకు వచ్చి లొకేషన్ చూసి, దేవుడా వీడేంటి స్వామి, పెళ్లి చూపులు అనగానే ఇంత రందిగా ఉన్నాడు, అసలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసేలాగా లేడు అని పోయి రాకాసి బల్లి లాంటి పిల్లని పెళ్ళంగా తెచ్చుకుని దాని చేతిలో టార్చర్ అనుభవించు అని లేచి రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది. వాళ్ళ కోసం రిజర్వ్ చేసిన టేబుల్కి ఆపోజిట్ టేబుల్లో కూర్చుని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ. ఇలాంటి టార్చర్ ఏ అమ్మాయికి ఉండదేమో, ప్రేమించిన వాడికి దగ్గరుండి పెళ్లి చూపులు జరిపించడం, వాడి కోసం పెళ్ళాన్ని సెలెక్ట్ చేయడం. ఒసేయ్ నిషు, నువ్వు చాలా లక్కీ గర్ల్వే, నీ అంత అదృష్టం ఈ భూమి మీద ఎవరికీ దొరకదు అని తనని తాను తిట్టుకుని ఆ టేబుల్ వైపు చూడగా అప్పుడే ఫుల్ మోడర్న్ స్టైల్లో ఉన్న అమ్మాయి యశ్వంత్ని హగ్ చేసుకోవడం చూసి, వామ్మో ఇదేంటి ఎంత ఫాస్ట్గా ఉంది, వీడేమన్నా తక్కువ ఏంటి, బ్లూ జీన్స్ ఆఫ్ వైట్ కలర్ షర్టు, పెళ్లి చూపులకే పెళ్లి కొడుకులా రెడీ అయి వచ్చాడు, ఇక పెళ్ళి అంటే ఫస్ట్ నైట్కి రెడీ అయిపోతాడు, సిగ్గులేని విధవ అని తిట్టుకుంటూ వాళ్ళకి కనిపించకుండా పక్కకి తిరిగి కూర్చుని ఏ మాటకి ఆ మాట. 6 అడుగుల హైట్తో 6 ప్యాక్ బాడీతో ఏం ఉంటావురా బాబు, నాతో తప్ప ఎవరితోనూ ఉండలేవు, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళవు, ఈ కేరింగ్ అనుకోవాలో లవ్ అనుకోవాలి తెలియక బుర్ర పేలిపోతుందిరా అనుకుని నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు పీస్ఫుల్గా మాట్లాడుకొని తన కోసం చుట్టూ చూస్తున్న యశ్వంత్కి మెసేజ్ చేసి వాళ్ళ వైపు టెన్షన్గా చూస్తూ కూర్చుంది. యశ్వంత్ ఏం మాట్లాడకుండా కూర్చోవడంతో, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అండి, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంది తను. యశ్వంత్ చిన్నగా నవ్వి మీ పేరు అన్నాడు. ఆ అమ్మాయి జోషిత అని చెప్పి విచిత్రంగా తన వైపు చూసింది. సారీ, నాకు ఈ పెళ్లి చూపులు ఇంట్రెస్ట్ లేవు, అందుకే మీ పేరు తెలుసుకోలేకపోయాను, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలి అని కాదు అని
మనకి ఆపోజిట్ టేబుల్లో కూర్చుని మనం ఏం మాట్లాడుతున్నామో అని గోర్లు తినేస్తూ ఉంది చూడండి, ఆ తింగిరిదంటే నాకు ఇష్టం అన్నాడు యశ్వంత్. యశ్వంత్ చెప్పిన వైపుకి చూడగా ఆల్మోస్ట్ అలానే చూస్తూ ఉంది ఇషిత. మరీ తను ఇష్టమైనప్పుడు ఇది అంతా ఎందుకు అంది ఆ అమ్మాయి. తనకి నేను అంటే ఇష్టమని తెలిసినా తన నోటి వెంట వినాలి అని నేను వెయిట్ చేస్తూ ఉంటే ఈ తింగిరిదేమో నన్ను లవ్ చేస్తున్న విషయం ఇంట్లో తెలిస్తే నాకు దూరం అవ్వాల్సి వస్తుందో అని భయంతో అస్సలు చెప్పడం లేదు. నేనేమో ఇలా వచ్చిన సంబంధాలు చెడగొడుతూ ఉంటే అదేమో తన మనసులో మాట బయట పెట్టకుండా నా పెళ్లి చూపులకి వస్తూ ఇలా ఏడుపు మొహం వేసుకుని చూస్తూ ఉంది. ఈ సంబంధం సెట్ కాలేదు అని తెలిసిన తర్వాత తన మొహంలో సంతోషం చూడాలి, పున్నమి వెన్నెలలాగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ స్మైల్ నాకు చాలా ఇష్టం. అలా అని ఇన్ని రోజులు అని అంది ఆ అమ్మాయి. ఆహా, ఈ రాక్షసుతో పెట్టుకుంటే ఇప్పట్లో నా విష్ నెరవేరదు అని అర్థమయ్యింది. అందుకే పెళ్లి చేసుకొని అప్పుడు చెప్పించుకుంటా దానితో ఐ లవ్ యూ అని వెనక్కి వాలి నా ఓపిక అంతా అయిపోయింది. మీరు నా కోసం ఒక హెల్ప్ చేస్తారా అని తన ప్లాన్ చెప్పాడు యశ్వంత్. ఓ సూపర్, ఓకే, మీ పెళ్ళికి నేను హెల్ప్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అంది అమ్మాయి స్పోర్టివ్గా నవ్వుతూ. థ్యాంక్ యూ అంటూ తన చెయ్యి ముందుకి ఉంచాడు యశ్వంత్. ఇషిత అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటే ఇషిత వైపు చూసి తన చెయ్యి యశ్వంత్ చేతిలో కలిపింది ఆ అమ్మాయి నవ్వుతూ. ఆ సీన్ చూసి నిషిత ఏడుపు మొహం వేసేసి అయిపోయింది, అంతా అయిపోయింది. ఇలా బర్రెలాగా పళ్ళ సెట్ మొత్తం బయట పెట్టి నవ్వుతున్నారు అంటే ఈ పెళ్లి సెట్ అయిపోయింది అనుకోవాలి. నేను ఇంకా మనసులో ఆరాధించడమే. వీడిని మనసులో పెట్టుకుని వేరే వాడికి భార్యను కాలేను అనుకుని కంటి చివరిలో వస్తున్న నీళ్లు తుడుచుకుంది. వాళ్ళు తన వైపు రావడం చూసి ఇషిత తన ఎదురుగా పక్కపక్కనే నిలబడిన వాళ్ళ ఇద్దరినీ చూసి చిన్నగా నవ్వి హాయ్ అంది ఇషిత. ఇషిత మేము ముద్దుగా బుజ్జమ్మ అనే పిలుచుకునే రాక్షసి, తినే నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా సోల్మేట్ అంటూ ఇషిత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని చెప్పాడు యశ్వంత్. యశ్వంత్లో ఈ మార్పుకి షాక్ అయ్యి కొంచెం దూరం జరగబోయిన యశ్వంత్ ఆ వీలు ఇవ్వకపోవడంతో తన అలజడిని అదుపు చేయడం కష్టం అవడంతో యశ్వంత్ చెయ్యి మీద చెయ్యి వేసి తీసి మామూలుగా నిల్చుని ఇంతకీ మీ మీట్ ఎలా జరిగిందో చెప్పలేదు అంది ఇద్దరి వైపు చూస్తూ. సక్సెస్ బుజ్జమ్మ, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. అందుకే మమ్మీకి కూడా కాల్ చేసి చెప్పేశాను. రేపు చాలా మంచి రోజు అంట, రేపే ఎంగేజ్మెంటు. మనకి చాలా పనులు ఉన్నాయి కదా జోషిత అన్నాడు యశ్వంత్ జోషిత వైపు చూసి. ఆహా అవును, చాలా పనులున్నాయి. ఓకే, రేపు ఫంక్షన్లో కలుసుకుందామని నేను షాపింగ్ చేయాలి బై చెప్పి వెళ్ళిపోయింది జోషిత యశ్వంత్కి ఆల్ ది బెస్ట్ చెప్పి. ఓకే, నేను కూడా వెళ్తాను, రేపు ఫంక్షన్కి వస్తాను అని వెళ్ళబోతున్నా తన చెయ్యి పట్టుకుని ఎక్కడికి డార్లింగ్, వెళ్ళేది అసలు పని నీతోనే అయితే అని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టి డోర్ వేసి తను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు ఇంటికి పోనించాడు యశ్వంత్. అనుకున్నా వీడికి ఇలాంటి తెల్లతోలు పిల్లే నచ్చుద్ది అని. నీకు ఇక్కడ ముద్దపప్పు ఆవకాయ లాంటి బొద్దుగా ఉండే అమ్మాయి నచ్చలేదు, కానీ డైట్ అంటూ తొక్క తోటకూర అడ్డమైన గడ్డి మేకలా మేసే అమ్మాయి పెళ్ళంగా కావాలి. సోది మొహవాడ చేసుకో, దాన్నే పెళ్లి చేసుకుని దానితో ఊరేగు సచ్చినోడా అంటూ లోపల తిట్టుకుంటూ దానికి తగ్గట్టుగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తున్న యశ్వంత్కి నవ్వు ఆపుకోవడం చాలా కష్టమైపోయింది. ఇంట్లోకి వెళ్ళడంతోనే అక్కడ ఉండే తన రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాండ్ బ్యాగ్ బెడ్ మీదకి విసిరేసి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుని షవర్ ఆన్ చేసి ఏడుస్తూ అలాగే నిల్చుంది ఇషిత. ఏమైందిరా, దానికి మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది అంది అరుణ యశ్వంత్తో. దానికి విషయం తెలియదు మమ్మీ, అందుకే ఈ నకరాలు. ఈరోజు ఇలానే ఉండని, నేను రేపు ఇచ్చే సర్ప్రైజ్కి అదే సెట్ అవుతుంది అన్నాడు సోఫాలో కూర్చుని యశ్వంత్. నువ్వు విషయం చెప్పకుండా బంగారాన్ని బాధ పెడుతున్నావు ఏమో నాన్న అన్నాడు శ్రీకాంత్ వర్మ యశ్వంత్ పక్కనే కూర్చుని. డాడ్, మీరు కూడా దాని సైడ్ మాట్లాడుతున్నారు. తన మనసులో మాట నాకు చెప్పకుండా నన్ను ఎంతలాగా ఏడిపిస్తుంది, అది తెలియడం లేదా మీకు అన్నాడు యశ్వంత్. ఆడపిల్లరాది, ఉన్న పరిస్థితులు కూడా తనని ఆలోచించేలాగా చేశాయేమో, అది కూడా మనం ఆలోచించాలిగా అంది అరుణ. అందుకే దానికి రేపటి వరకు మాత్రమే టైం ఇచ్చాను. ఈలోపు చెప్పిందా సరే, లేకపోతేగా డైరెక్ట్గా పెళ్ళే అనేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అదేంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అంది అరుణ భర్తతో. అరుణ, నువ్వు కంగారు పడకు, యశ్వంత్కి అన్నీ తెలుసు, వాడు చూసుకుంటాడు. రేపు ఏర్పాట్లు మనం చూసుకుంటే చాలు అన్నాడు. ఏమో ఏం చేస్తారో ఏమో వీళ్ళిద్దరూ అని ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ వడ్డిస్తాను అని వెళ్ళిపోయింది అరుణ. డ్రెస్ చేంజ్ చేసుకుని తల తుడుచుకుంటూ బాల్కనీలో నిల్చుని ప్రేమించినా వాడిని దూరం చేసుకోవడం ఇంత నరకంగా ఉంటుంది అని తెలిస్తే నిన్ను నా ప్రపంచంలా మార్చుకునేదాన్ని కాదురా. నిన్ను ప్రేమిస్తూ ప్రేమిస్తూ నిన్ను దాటి ప్రపంచాన్ని చూడడం కూడా మర్చిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తున్న తన నడుము చుట్టూ చేతులు పెనవేసుకోవడంతో ఉలిక్కిపడి, ఏం చేస్తున్నావురా, రేపు నీ ఎంగేజ్మెంట్ గుర్తుందా,
అయినా ఎప్పుడూ లేనిది ఈరోజు వింతగా బిహేవ్ చేస్తున్నావు అని దూరం జరగబోయింది ఇషిత. జరగనివ్వకుండా తన వైపుకి తిప్పుకుని, అయిపోయిందే నా బ్యాచిలర్ లైఫ్కి బై బై చెప్పేసి నేను కూడా భార్యతో రోజు ఇలా రొమాన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి అని అంటూ ముందుకు వేసి ఉన్న ఇషిత జుట్టుని వెనక్కి వేసి మెడ మీద ముద్దు పెట్టాడు యశ్వంత్. ఆ ముద్దుకి కళ్ళు మూసుకుని తన మనసులోని ప్రేమను బయటికి రాకుండా చేయడానికి చాలా కష్టపడుతోంది ఇషిత. ఇషిత వైపు చూసి, ఎందుకు బుజ్జమ్మ, నేను అంటే ఇష్టమని ఒక్క మాట చెప్పవే, ఇప్పుడే నన్ను నీకు పూర్తిగా ఇచ్చేస్తాను, ఎందుకే నువ్వు ఇంత బాధపడుతూ నన్ను కూడా నీతో పాటు బాధ పెడుతున్నావు అనుకుని ఇషిత ఫేస్ ముఖంలోకి తీసుకుని, ఓయ్ పిచ్చి, ఇటు నా కళ్ళలోకి చూసి చెప్పు, నువ్వు నాకేమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడిగాడు యశ్వంత్. చాలా కష్టంగా తన ఫీలింగ్స్ బయటపడనీయకుండా, ఏం లేదు, నువ్వు వెళితే పడుకుంటాను, చాలా టైర్డ్గా ఉన్నాను అంది ఇషిత. ఆ మాటకి తనని వదిలేసి వెనక్కి చూడకుండానే రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు యశ్వంత్ కోపంగా. ఇషిత వెళుతున్న యశ్వంత్ వైపు చూస్తూ నిల్చున్న చోటే కింద కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తూ ఉంది. అరుణ వచ్చి భోజనానికి రమ్మని పిలిచినా ఆకలే లేదు అని పడుకున్న ఇషితను బతిమలాడి అన్నం తినిపించింది అరుణ. ఆ రోజు నైట్ మొత్తం తనకి ఈ ఇంట్లో ఇదే ఆఖరి రోజు అనుకుంటూ నిద్రపోకుండా అలా చూస్తూనే ఉండిపోయింది. తెల్లవారుజామునే ఫంక్షన్ పనులు స్టార్ట్ అవడంతో లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి తన కోసం డిజైనర్ గాగ్రా బెడ్ మీద పెట్టింది అరుణ. ఆంటీ, ఇంత కాస్ట్లీ డ్రెస్ నాకెందుకు, నేను శారీ కట్టుకుంటాను అంది ఇషిత. ఇది నా సెలక్షన్ కాదు, యశ్వంత్ సెలక్షన్, వాడు ఇవ్వమంటేనే తీసుకువచ్చాను, ఇంకా నీ ఇష్టమని అరుణ బయటికి నడిచింది. ఇంకా ఏం మాట్లాడకుండా ఆ డ్రెస్ జ్యువెలరీ వేసుకుని బయటకు వెళ్ళింది. అక్కడ జోషిత వాళ్ళ ఫ్యామిలీని పలకరించి తను కూడా ఫంక్షన్ చూస్తూ ఉంది. ఇంతలో పంతులు గారు ముహూర్తం సమయం అయ్యింది అనగానే అరుణ ఇషిత వైపు చూసింది. ఇషిత లేచి జోషిత దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళింది. ఎంగేజ్మెంట్ రింగుతో ఎదురు చూస్తూ ఉన్నాడు యశ్వంత్ స్టేజి పైన. జోషిత చెయ్యి పట్టుకుని యశ్వంత్కి అందించేలోపు తన చెయ్యి అందుకుని తన చేతిలో రింగ్ ఇషిత చేతికి పెట్టేశాడు యశ్వంత్. ఏం జరిగిందో తెలియక షాకుగా చూస్తూ ఉండిపోయింది ఇషిత. అందరూ క్లాప్స్ కొడుతూ నవ్వుతూ వాళ్ళ మీద పూలు జల్లుతూ ఉన్నారు. యశ్వంత్ వైపు చూసింది నవ్వుతూ. కన్ను కొట్టి, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో తప్పించుకోవే అన్నాడు తన ముందు రింగ్ ఉంచి తనకి పెట్టమన్నట్టుగా చూస్తూ. పెట్టుబుజ్జమ్మ అన్న అరుణ పిలుపుకి ఐఎమ్ సారీ ఆంటీ అంటూ అరుణని హక్ చేసుకుని ఏడ్చేసింది ఇషిత. ఓయ్, నాకు చెప్పాల్సినవి ఇవ్వాల్సినవి హగ్స్ వాళ్ళకి ఇచ్చి చెబుతావేంటి, నీకు నా చేతిలో టార్చర్ తప్పదైతే అన్నాడు యశ్వంత్. కళ్ళు తుడుచుకుంటూ యశ్వంత్ వైపు చూసి శ్రీకాంత్ వర్మ వైపు చూసింది. వాడికి టార్చర్ అంటే ఎలా ఉంటుందో మనం చూపిద్దాం, బంగారం నువ్వు రింగు పెట్టు అనడంతో యశ్వంత్కి రింగు తొడిగి ఐఆమ్ సారీ అని హక్ చేసుకుంది ఇషిత. అందరి ఆశీస్సులతో పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యి పెళ్లి కూడా చాలా వైభవంగా రంగరంగ వైభవంగా జరిగింది. ఫస్ట్ నైట్ రోజు చాలా అందంగా రెడీ అయ్యి తన చెంతకు చేరిన నెచ్చలని కళ్ళతో నింపుకుంటూ పున్నమి వెల్లలను కురిపిస్తున్న జాబిలి తన ఎదురుగా ఉన్నట్టుగా చూస్తూ ఇషిత దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి తన వైపుకి తిప్పుకుని గెడ్డం పైకెత్తి కళ్ళలోకి చూస్తూ ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడిగాడు గారంగా యశ్వంత్. ఐఆమ్ సో సారీ రా, నేనే నా అర్థం లేని భయంతో నిన్ను చాలా వెయిట్ చేయించాను కదూ అంటూ యశ్వంత్ని కౌగిలించుకుంది ఇషిత. ఆహా, నా తింగిరి బుజ్జమ్మ, నువ్వు ఇప్పటికీ నాకు ఐ లవ్ యూ చెప్పలేదే అంటూ తన చుట్టూ చేతులు వేసి తన కౌగిలిలో బంధించాడు యశ్వంత్ ఇషితని.